అందరికీ నమస్కారం. ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి నా తోటి సహచర న్యాయవాదులకు, గౌరవనీయులైన పెద్దలకి, తోటి పౌరులకు, స్నేహితులారా, ఈరోజు మన రాజ్యాంగ ప్రజాస్వామ్యం యొక్క మూలానికి వెళ్ళేటువంటి ఒక సమస్య గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ నెల 5వ తారీఖున సుప్రీంకోర్టు వారు స్టూడెంట్ యాక్టివిస్ట్ ఉమర్ ఖలీద్కు బెయిల్ను నిరాకరిస్తూ ఇచ్చినటువంటి ఆ ఆర్డర్, తీర్పు, అది నిజంగా ఆందోళన కలిగించేటువంటి తీర్పుగా ఉందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో భారతదేశంలో సెలెక్టివ్ జస్టిస్, ఎంపిక న్యాయం అంటే ఒకరికొక రకంగా ఇంకొకరికొక రకంగా అదే చట్టాన్ని అన్వయించి అమలు చేసేటువంటి పద్ధతి కనపడుతున్నటువంటి ధోరణి, అది కలత పెట్టేటువంటి ధోరణి. అదేవిధంగా బెయిలు సంబంధించినటువంటి జూరిస్ప్రుడెన్స్, న్యాయశాస్త్రం కూడా చాలా ఎంపికతో అది అమలు చేసి ఉండడం ఆందోళన కలిగించేటువంటి విషయం. మిత్రులారా, భారత సుప్రీంకోర్టు గతంలో పదే ఈ యొక్క నేర న్యాయశాస్త్రం యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్, ప్రాథమిక సూత్రాన్ని పునరుద్ఘాటించింది అనేక సార్లు. అదేంటంటే బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. బెయిల్ అనేది ఒక నియమం, జైలు అనేది ఒక మినహాయింపు. ఈ సూత్రం న్యాయపరమైనటువంటి దాతృత్వం అయితే కాదు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 నుండి మనకు ప్రత్యక్షంగా నేరుగా వస్తూ ఉంది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. అంతేకాకుండా ప్రతి నిందితుడు కూడా దోషిగా నిరూపించబడే వరకు నిర్దోషిగానే భావించబడతాడని విశ్వవ్యాప్తంగా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడినటువంటి ఈ యొక్క క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ ప్రిన్సిపల్, నేర న్యాయశాస్త్రం సూత్రం నుంచి ఇది మనకు అవగతం అవుతా ఉంది. అదేవిధంగా శిక్ష అనుభవిస్తున్న దోషికి మాత్రం ఈ సూత్రం వ్యతిరేకం. మరి దోషి విషయంలో, అంటే ఎవరికైతే నేరం నిరూపించబడి శిక్షపడి జైలు అనుభవిస్తున్నాడో అతనికి జైలు అనేది నియమం. పెరోల్ లేదా ఉపశమనం, ఈ మినహాయింపులు, మధ్యలో ఎక్కడైనా బెయిల్లు, ఇవన్నీ కూడా అరుదుగా మరియు అసాధారణమైనటువంటి కారణాల వల్ల ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ సూత్రాలు సాంకేతికతలు కావు, ఇవి టెక్నికాలిటీస్ ఏం కావు. ఇవి నాగరిక న్యాయ వ్యవస్థ యొక్క నైతిక వెన్నెముక. కానీ నేడు ఈ సూత్రాల ఆచరణలో క్రమ పద్ధతిలో తిరగబడుతున్నాయని నేను చాలా డీప్ కన్సర్న్తో మీ ముందు నేను చెప్తా ఉన్నాను. అనుకోకుండా జరుగుతున్నది కాదు ఇది చాలా ఆలోచనతో సెలెక్టివ్గా ఎంపిక చేసుకొని జరుగుతున్నటువంటి మరి పద్ధతి అని చెప్పి నేను మీకు అందరికి మనవి చేస్తూ ఉన్నా. మరి మన రాజ్యాంగం 3 ముఖ్యమైనటువంటి మరి ఈ స్తంభాల పైన ఆధారపడింది. అదేదంటే ఆర్టికల్ 14, చట్టం ముందు సమానత్వం మరియు చట్టాల సమాన రక్షణ. ఆర్టికల్ 21, అది జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యమైన సూత్రం న్యాయ స్వాతంత్రం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగంగా రాజ్యాంగ నైతికత సంస్థలను నడిపించాలని, అధికారంలో ఉన్నటువంటి పార్టీ భావజాలం కాదు, మతపరమైనటువంటి మెజారిటీ వాదం కాదు, మరియు రాజకీయ సౌలభ్యం కాదు అని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు. న్యాయ వ్యవస్థను ఈరోజు మరి ప్రభుత్వ శక్తికి వ్యతిరేకంగా పౌరునికి చివరి అయినటువంటి మరి ముఖ్యమైనటువంటి కాపలాదారుగా న్యాయ వ్యవస్థను మరి భావించారు. కేవలం ఆరోపణల ఆధారంగా రాష్ట్రం, అంటే మన ప్రభుత్వాలు కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఒక వ్యక్తిని సతాయించకుండా, శిక్షించకుండా నిరోధించడానికి ఈ బెయిల్ న్యాయశాస్త్రం అనేది ఖచ్చితంగా అభివృద్ధి చెందింది. విచారణకు ముందు నిర్బంధం ఎప్పుడు దోష నిర్ధారణకు ప్రత్యామ్నాయంగా మారాలనే అటువంటి ఉద్దేశమే రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు నేటి వాస్తవికత పరిస్థితులు ఏంటంటే ఈ సూత్రాలు తారుమారవుతున్నాయి. మిత్రులారా, ఇప్పుడు మనం నిజమైనటువంటి ఒక వాస్తవ పరిస్థితిని చూద్దాం. నేడు భారతదేశంలో విచారణలో ఉన్నవారికి నేరము రుజువు కాకుండానే శిక్ష విధించబడతా ఉంది. దోషులకు పెరోల్ మరియు ఇతర రిలీఫ్స్, ఉపశమనాలు వాళ్ళు అనుకున్నప్పుడు లభిస్తూ ఉన్నాయి. మరియు స్వేచ్ఛ చట్టం పైన కాదు, భావజాలం
మరి అధికారానికి దగ్గరగా ఉండడం పైన ఈరోజు అటువంటి సెలెక్టివ్ రిలీఫ్స్, ఎంపిక చేసినటువంటి ఉపశమనాలు కలుగుతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనకు కనపడతా ఉంది. అత్యంత స్పష్టమైన మరి ఇటీవల ఉదాహరణ, మంచి ఉదాహరణ ఏదంటే ఉమర్ ఖలీద్ అనేటువంటి ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ యాక్టివిస్ట్, విద్యార్థి కార్యకర్త 5 సంవత్సరాలకు పైగా అతడు ఈ అన్లాఫుల్ అసెంబ్లీ ప్రివెన్షన్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద విచారణ లేకుండా జైలులో ఉన్నాడు. దోషిగా నిర్ధారించబడలేదు, నిరూపితమైన నేరము లేదు, కేవలం అతని పైన ఆరోపణలు మాత్రమే. కానీ జనవరి 5న సుప్రీంకోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది. అంతేకాకుండా చాలా అసాధారణమైనటువంటి రీతిలో 1 సంవత్సరం తర్వాత మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కండిషన్ పెట్టింది. అదే రోజున మనం ఒకటి ఆలోచిస్తే దానికి పూర్తిగా వ్యతిరేకంగా దోషిగా తేలినటువంటి ఒక రేపిస్టు, ఒక నరహంతకుడైనటువంటి డేరా బాబా గుర్మిత్ రామ్ రహీం సింగ్ కు 15వసారి పేరోల్ మంజూరు చేయబడింది. మళ్ళా ఒక 30 days ఆయన ఫ్రీగా పిక్నిక్ పోయినట్లు లోపలికి బయటికి ఆయన తిరుగుతా ఉన్నప్పుడు ఇప్పుడు 15 సార్లు శిక్ష పడి అనుభవిస్తూ బయటికి లోపలికి తిరుగుతా ఉన్నాడు. మరి ఒక న్యాయవాదిగా, నేను ఒక సీనియర్ న్యాయవాదిగా చాలా బాధపడుతున్నాను, ఆశ్చర్యపోతున్నాను, మరి అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈ వ్యత్యాసాన్ని ఏ చట్ట సూత్రం వివరిస్తుంది? ఏ చట్టంలో ఈ విధమైనటువంటి సెలెక్టివ్ జస్టిస్ ఉంది? ఏ రాజ్యాంగ నైతికత ఈ అసమానతను సమర్థిస్తుంది? మరియు ఇది పౌరులకు ఏ సందేశాన్ని పంపుతుంది? ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి మరి ప్రజాస్వామిక దేశము, రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం, మరి ప్రపంచంలో ఎటువంటి సందేశాన్ని మనం ఇస్తా ఉన్నాం? ఇది న్యాయం కాదు. ఇది చట్టం యొక్క మరి ఎంపిక చేసినటువంటి అనువర్తనం. మరి ఇవన్నీ మరి ఇదొక్కటే ఒక చిన్న సంఘటన కాదు, అనేక సంఘటనలు ఉన్నాయి. మిత్రులారా, మనం ముందు ఆలోచన చేస్తే భీమా కొరేగాం కేసు చూడండి. అక్కడ మరి మేధావులు, కార్యకర్తలు, న్యాయవాదులు, కవులు, వీరిలో చాలా మంది వృద్ధులు, మరి తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు గత కొన్ని సంవత్సరాలలో ఎటువంటి విచారణ లేకుండా ఈ ఈఏపీఏ కింద సంవత్సరాల తరబడి జైలులో తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారు. దానికి ముఖ్యమైన ఉదాహరణ, విచారణ లేకుండా కూడా వీళ్ళందరూ కూడా మరి ఈ చట్టం కింద సంవత్సరాల తరబడి జైలు శిక్షను అనుభవించారు. దానికి ఉదాహరణ 84 సంవత్సరాల వృద్ధుడైనటువంటి జూసుడ్ పూజారి మరియు గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీలో మరణించాడు. ఆయనకు తాగడానికి ఒక గడ్డి పోచ కూడా, ఒక పైపు నిరాకరించబడింది. ఇది కేవలం చట్టపరమైన వైఫల్యం కాదు మిత్రులారా, ఇది మన యొక్క వ్యవస్థ నైతిక పతనం. 2020 సంవత్సరం ఢిల్లీ అల్లర్ల కేసులో మీరు చూడండి, హింసా బాధితులు మరియు శాంతియుత నిరసనకారులను కుట్రదారులుగా నమోదు చేశారు. బహిరంగంగా రెచ్చగొట్టి మతతత్వ ప్రసంగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, మరి అది ముఖ్యంగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, అదేవిధంగా RSS కు చెందినటువంటి మరి వారిని అందరినీ కూడా, వారిని ప్రసంగాలు చేసిన వాళ్లకు రిలీఫ్, వారికి అరెస్టులు లేవు, వాళ్ళ మీద కేసులు లేవు. ఒకవేళ కేసులు పెట్టినా వారిని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విడుదల చేస్తా ఉన్నారు. జర్నలిస్టులు, వాస్తవాలను తనిఖీ చేసేటువంటి వారు మరియు రచయితలను తమ వృత్తిపరమైన విధిని నిర్వర్తించినందుకు దేశద్రోహ నేరం కింద, ఈఏపీఏ కింద లేదా ఆదాయ పన్ను చట్టాల కింద అరెస్టు చేయబడ్డారు. అయితే అధికార పార్టీ నాయకుల ద్వేషపూరిత ప్రసంగం తరచుగా ఎప్పుడు కూడా వారికి ఇటువంటి కేసులు, శిక్షలు పడినట్లు, జైలులో ఉన్నట్టు మనకు దాఖలాలు లేవు. ప్రతిపక్ష నాయకులు కేంద్ర సంస్థలచే ఎప్పుడంటే అప్పుడు వెంటబడి మరి ఈడీ అంటాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటాం, ఇవన్నీ కూడా వెంటబడి వాళ్ళను వారిపైన కేసులు నమోదు చేస్తారు. కానీ ఒక్కసారి వాళ్ళు అధికార పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి క్షణం వెంటనే ఆ కేసులన్నీ కూడా నిద్రాణమైపోతాయి. మరి లేకపోతే ఆ కేసులను విత్డ్రా చేస్తారు. మరి ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఈ రోజుల్లో క్రిమినల్ చట్టాల యొక్క మరి వారి వ్యవస్థీకరణ దుర్వినియోగం అని చెప్పి మనం చెప్పాలా. కాబట్టి మరి ఈ సందర్భంలో న్యాయ వ్యవస్థ యొక్క విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకమైంది. నేను స్పష్టంగా చెప్పాలా మిత్రులారా, నేను న్యాయ వ్యవస్థను ఒక న్యాయవాదిగా, రాజ్యాంగంలో మరి రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత కలిగినటువంటి స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఒక సంస్థగా
నేను ఆ యొక్క న్యాయ వ్యవస్థ పైన నేను విమర్శలు చేయడం లేదు. న్యాయ వ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా ఉంది. కానీ సంస్థల అధికారం నుండి కాకుండా, అంటే పాలక పార్టీల నుంచి కాకుండా ప్రజల విశ్వాసం నుండి చట్టబద్ధతను పొందుతాయి. భిన్నాభిప్రాయాలు మరి కార్యకర్తలకు బెయిల్, అంటే ఎవరైతే డిసెంట్ వాయిసెస్ ఉన్నారో, అసంతృప్తి ఉన్నారో, విమర్శకులు ఉన్నారో అటువంటి వారికి, పౌర హక్కుల కోసం పోరాడే వారికి బెయిల్ నిరాకరిస్తూ, శక్తివంతమైనటువంటి వాళ్ళు మరి రాజకీయంగా ఈరోజు పవర్లో ఉన్నటువంటి వాళ్ళు అనుసంధానించబడిన వారికి ఉదారంగా బెయిల్ మంజూరు అవుతా ఉంది. అంతేకాకుండా వారిపైన కేసులు కూడా ఉపసంహరించుకుంటున్నారు. మరి ఇటువంటి మరి జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా న్యాయ వ్యవస్థ పట్ల ఒక అసౌకర్యమైనటువంటి ప్రశ్నలు అడగడం, క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తారు. న్యాయం జరగడమే కాదు మిత్రులారా, అది న్యాయం జరిగింది అనే జరిగేలా కూడా చూడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ పైన ఉంది. మరి అటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు మరి కొంతమంది విషయాల్లోనేమో బెయిల్ విచారణలో జాప్యం, విచారణ లేకుండా దీర్ఘకాలం జైల్లో మగ్గడం, మరి అంతేకాకుండా మరి ఆ విధంగా కాకుండా మరి అంతే ప్రభుత్వం చెప్పినటువంటి మాటలనే వాటినే ఫాలో అవుతూ వాటికి గౌరవం ఇస్తూ న్యాయానికి న్యాయ సూత్రాలకు గౌరవం ఉండకపోతే ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ యొక్క పరపతిని బలహీనపరుస్తాయి, లోపల నుండి బలహీనపరుస్తాయి. మతపరమైన లేదా సైద్ధాంతిక అనుబంధాల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపించే న్యాయ వ్యవస్థ రాజ్యాంగం ఊహించిన తటస్థ మధ్యవర్తిగా ఉండడం మానేస్తుంది. అటువంటి పోకడలు కనపడడం చాలా ప్రమాదకరం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ముందే మనల్ని హెచ్చరించాడు. ఏమని చెప్పాడంటే, మిత్రులారా, రాజ్యాంగం ఎంత మంచిదైనా దాని ద్వారా దానిలో పని చేయమని పిలువబడేవారంటే ఎన్నుకొనబడినటువంటి వారు, లేకపోతే నియమించబడినటువంటి వారు, అటు న్యాయమూర్తులైతేనేమి, ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక పార్టీ వారు అయితేనేమి, వారు చెడ్డవారైతే అది ఖచ్చితంగా చెడుగా వ్యర్థంగా మారుతుంది. సో రాజ్యాంగ నైతికత సహజమైనది కాదని మరి ఆయన మనకు చాలాసార్లు గుర్తు చేశాడు. దానిని పెంపొందించుకోవాలా. ది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ నాట్ న్యాచురల్, బట్ ఇట్ హ్యాస్ టు బి డెవలప్డ్. పెంపొందించుకోవాలా. న్యాయ వ్యవస్థ యొక్క అత్యున్నత విధి ప్రస్తుత ప్రభుత్వానికి మరి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం కాదు, రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేయడం, బలహీనమైనటువంటి పౌరులకు మరి ఆ విధంగా వారు సహాయకులుగా ఉండడం, కోర్టుల అధికారాన్ని ధృవీకరించడానికి కాదు, దానిని ప్రభుత్వం యొక్క అతిక్రమాలను నిరోధించడానికి ఉన్నాయి. అసమ్మతి నేరంగా మారితే, బెయిల్ ఒక ప్రత్యేక హక్కుగా మారితే, మరియు స్వేచ్ఛ రాజకీయ విధేయత పైన ఆధారపడి ఉంటే రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఒక భ్రమగానే మిగిలిపోతుంది, మారుతుందని చెప్పి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలా. కాబట్టి ఈరోజు మిత్రులారా, న్యాయ సమాజం అంటే లీగల్ ఫ్రెటర్నిటీ, బార్ అసోసియేషన్స్, అదేవిధంగా రిటైర్డ్ జడ్జెస్, ఎవరైతే ఈ చట్టం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, రాజ్యాంగ శక్తులు, ప్రజాస్వామ్య శక్తులు, ఇది మనం మాట్లాడాల్సినటువంటి సమయం. ఈ రోజు నిశ్శబ్దాన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే సమ్మతిగా అర్థం చేసుకుంటారు. సైలెన్స్ ఈజ్ ద కన్సెంట్ అని అనుకుంటారు. బార్ అసోసియేషన్లు కానీ, సీనియర్ న్యాయవాదులు కానీ, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు కానీ, విద్యావేత్తలు కానీ, మరియు ప్రజాస్ఫూర్తి కలిగినటువంటి పౌరులు, మరి అందరం కూడా మనము ఈ బెయిల్ న్యాయ శాస్త్రాన్ని, ఏదైతే ఈ బెయిల్ జూరిస్ప్రుడెన్స్ ఉందో దాన్ని సమర్థించాలా. క్రూరమైనటువంటి చట్టాల దుర్వినియోగాన్ని సవాలు చేయాలా. చట్టాన్ని సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేయాలా. మరియు అదేవిధంగా ప్రభుత్వము లేదా మరియు మతపరమైనటువంటి సైద్ధాంతిక ఒత్తిడి నుంచి న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్రాన్ని రక్షించాలా. స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నప్పుడు తటస్థంగా ఉన్నవారిని చరిత్ర క్షమించదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ముగింపుగా మిత్రులారా, నేను మీకు అందరికీ కూడా చాలా గంభీరంగా, చాలా వినయంతో నేను చెప్తున్నది ఏంటంటే, చట్టం ముందు సమానత్వం సెలెక్టివ్గా మారితే, అంటే ఎంపిక ఎవరికి అంటే వివక్షతతో ఇస్తే ఆ విధంగా మారితే, స్వేచ్ఛ అన్నది షరతులతో కూడుకున్నదిగా మారితే, అంతేకాకుండా న్యాయము పక్షపాతంగా మారితే ప్రజాస్వామ్యం ఖాళీగా మారుతుంది. ప్రజాస్వామ్యం, డెమోక్రసీ విల్ బికమ్ ఎంప్టీ. బలహీనులు భయపడే మరియు బలవంతులకు అనుకూలంగా ఉండే న్యాయ వ్యవస్థను భారతదేశం భరించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ నైతికతను పునరుద్ధరించడానికి, న్యాయ స్వాతంత్రతను తిరిగి పొందడానికి, న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్రాన్ని మనం తిరిగి పునరుద్ధరించడానికి, అంతేకాకుండా
మరియు భయం లేదా అనుకూలంగా లేకుండా చట్టం ప్రకారమే పనిచేసే న్యాయ వ్యవస్థ ఆ విధంగా జరిపేలా వర్తించేలా చూసుకోవడానికి ఇదే సరైన సమయం. మనమందరం గుర్తుంచుకోవాలా, రాజ్యాంగం దానిని రక్షించే వారి ధైర్యం వలె బలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలా. స్వతంత్ర న్యాయ వ్యవస్థలో ఇటువంటి పోకడలను మనం కరికట్టేదానికి సరైనటువంటి ఒక ప్రభావాన్ని మరి ఆ వ్యవస్థ పైన వారి పైన మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.